జీవము కలిగిన పరమ తండ్రి పిల్లరా, మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన షలోం తెలియజేస్తున్నాను. అందరికి షలోం అమ్మ. ఇంతకు మించి గొప్పగా మరి చాలా విషయాలు మరి జనార్దనయ్య గారు నా గురించి కూడా చెప్పారు. వాస్తవానికి కూర్చున్న వారికి ముఖ్యంగా వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేయాలి. జనార్దనయ్య గారికి మరి అదేవిధంగా దయాకర్ గారికి ప్రత్యేకమైన షలోం అయ్యా షలోం. ఈ సత్యాన్ని క్యాలెండర్ విషయంలో కొంచెం వీరు మాకు తెలియనప్పుడు, వీరు ఆచరించే పద్ధతులు నాకు తెలియనప్పుడు, ఒక్కరిగా ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం. అందరూ హేళన చేశారు. ఒక మాట చెప్పాలంటే పిచ్చెక్కింది, సాతాను కూడా పట్టిందనే కోణం కూడా కొన్ని మాటలు కూడా వచ్చాయి. సరే, ఎన్ని మాటలు వచ్చినా కొంతమంది నలుగురితో పోతే పోయిద్ది కానీ నువ్వు ఒక్కడ పోయింది ఒక దారి అని చెప్పేసి అలా కూడా వచ్చాయి. ఏదొచ్చినా మరి మనస్సాక్షి ఒప్పుకోనప్పుడు వాక్యాన్ని కట్టుబడి ఉంటాం. మరి వారు చెప్పిన సంగతుల్లో మండపేట అయినా ఇంకెక్కడికైనా కానీ తండ్రి వారిని పరిచయం చేసిన తర్వాత వారి ద్వారానే అక్కడికి వెళ్ళడం జరిగింది తప్ప వారెవరు నాకైతే ఏమీ తెలియదు. తీసుకువెళ్ళారు, వారికి అప్పచెప్పారు. తండ్రి దయ వల్ల అక్కడ వాడుకోవడం జరుగుతూ ఉంది. ఆ ధన్యత, ఆ ఆశీర్వాదం కూడా తండ్రి వారికే ఇస్తారు. తండ్రి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2016లో వాస్తవానికి క్యాలెండర్ విషయంలో వారు అంత తొందరగా లోబడతారని, లేక అంత తొందరగా ఇద్దరు మనసు ఒకటైతే అని, లేదా కొన్ని చెప్పిన సలహాలు పాటిస్తారని అసలు ఊహించలేదు. కానీ తర్వాత అయ్యా మేము అదే దారిలో ఉన్నామనే సంగతి తెలుసుకున్న తర్వాత నాకంటే ముందుగా వారు ఈ జ్ఞానంలో ఉన్నారు. చిన్న చిన్న ఏదన్నా ఉంటే వారి ద్వారా నేను, నా ద్వారా వారు మరి తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత వీరు కూడా జాయిన్ అయిన తర్వాత ఒకరికొకరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత క్యాలెండర్ డేట్లు మాట్లాడుతూ ఉన్నప్పుడు హృదయంలో ఆనందం వేరే ఉండేదండి. తండ్రి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఒంటరివాడిని కాదు, జంటవాడిని అయ్యాను. తండ్రి స్తోత్రం చెప్పండి అమ్మా. హల్లెలూయా. ఇంతకుముందు ఒక్కడిని కత్తి దూసేవాడిని, ఇప్పుడు ఇద్దరం కలిసి, మేమిద్దరమే కాదు వారితో ఉన్న వాళ్ళందరూ కత్తులు పడతారా పట్టరండి? వారితో ఉన్న వారు అందరు పడతారా పట్టరా? కత్తులు పడతారు. తండ్రి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి చాలా సంతోషం. మరొకసారి మీ అందరి యొక్క హృదయాలు తండ్రి ఆలోచన పుట్టించి నన్ను మీ మధ్య పిలవడం, మరి పేరు పస్కాకు సిద్ధపాటు కూడికలు అనే పేరుతో తండ్రి యొక్క దివ్యమైన మాటలను మనందరం కలిసి ధ్యానం చేయటకు తండ్రి మహాకృప చూపించారు. తండ్రి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి దానికంటే ముందుగా తండ్రి యొక్క వాక్యాన్ని ముందుకు వెళ్దాం. చూడండి, ఒక చిన్న మాట మన గ్రంథంలో చదువుకొని ముందుకు వెళ్దాం. కీర్తన గ్రంథము మరి 90వ కీర్తన. కీర్తన గ్రంథము 90వ కీర్తన. కీర్తన గ్రంథం అంటంతోనే 150 కీర్తనలు మరి దావీదు గారే రాశారు అని దయచేసి అనుకోకండి. మరి ఆయా ప్రవక్తల ద్వారా రాయబడ్డాయి. ఇది మాత్రం దావీదు గారే రాశారు, కానీ ఒక అనుభవాన్ని బట్టి రాశారు. పరిశుద్ధాత్ముడు వారికి ప్రేరేపణ కలగజేసి రాశారు. అందులో ఉన్న ఒక మాటను మనం ధ్యానం చేసుకొని పస్కాకు సిద్ధపాటు కూడికలో మనం ఏ విధంగా ఉండి మరి ఆ పస్కా భోజనం భుజించాలో కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. తెలియని సంగతులు కావు. మేధావులు ఉన్నారు ఇక్కడ, ఎప్పటి నుంచి ఆచరిస్తున్న వారు ఉన్నారు. మరి సత్యాన్ని వడపోసి పరిశీలించి పరిశోధించి మరి పగడ్బందీగా ఏది కూడా తప్పిపోకూడదని ఒక మంచి నిష్ఠతో మరి తండ్రి యొక్క నామాన్ని గణపరిచే సమాజాల్లో మరి ఇంకెక్కడ తెలియదు. ఈ సమాజం మాత్రం అలాంటి సమాజాన్ని నమ్మి దాన్ని ఎంతగానో శుద్ధిస్తూ ఉన్నాను. ఒక్క మాట చదివి సహాయం చేయండి అమ్మ, ఎవరైనా పర్లేదు. 90వ కీర్తన 12వ వచనం. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. ఇది ఐగుప్తు దేశంలో నుండి ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించడానికి వాడబడిన ప్రవక్త, వాడబడిన నాయకుడు మోషే గారు. మోషే గారు ఆ కాలములో చేసిన ప్రార్థన, మోషే గారి తర్వాత వచ్చిన దావీదు మహారాజు గారి యొక్క హృదయంలో పరిశుద్ధాత్ముడు పెట్టి దాన్ని ఈ తరమందు మనకు కూడా ఆ ప్రార్థన అవసరమని మరి ఈరోజు మన కొరకు ముద్రించి చదువుకొని ధ్యానించుటకు తండ్రి కృప చూపించారు.
అందరూ తలలు వంచితే చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు వెళదాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా జీవాధిపతి మా ప్రియ తండ్రి, మీకు వందనాలు అయ్యా. మీ ప్రియులు, మీ పరిశుద్ధులు, మీ ప్రియకుమారి రక్తం చేత కడగబడిన నీ జనుల మధ్యలో మీ దివ్యమైన మాటలు మాట్లాడే యోగ్యతను, అర్హతను నాయన అర్హత లేని నాకు మీరు ఇచ్చేందుకు వందనాలు, స్తోత్రాలు. కొద్ది నిమిషాలు అయ్యా మీ దివ్యమైన మాటలు మీ బిడ్డలతోనూ నాతోనూ మీరు మాట్లాడండి. మీ పరిశుద్ధుల గుంపులకు తీసుకొని వచ్చారు. మీ పరిశుద్ధ తలంపుల చేత హృదయాన్ని నింపి నయా మీ బిడ్డలతో పాటు నన్ను కూడా నాయన కడిగి శుద్ధీకరించి నన్ను కూడా సిద్ధం చేసి మీ పరిశుద్ధమైన పసకాలు మీ అందరం కూడా కలిసి మేము గణపరిచే భాగ్యం పాలుభాగలుస్తామయ్యే భాగ్యం మాకు దయచేయమని యెహోవా పేరిట అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. చక్కని విషయాన్ని దావీదు మహారాజు గారి ద్వారా ఇక్కడ రాయబడ్డది. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము అనే ప్రార్థన ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో నుంచి సుమారుగా 20 లక్షల మంది ప్రజలను బానిసత్వం నుంచి విడిపించిన తర్వాత మోషే గారికి ఆ ప్రజలను నడిపించడానికి, ప్రజలకు బోధ చేయడానికి, ప్రజలను సరైన దారిలో ఉంచడానికి చాలా కష్టమైంది. తట్టుకోలేక తన కొరకును తనతో ఉన్నవారి కొరకును ప్రార్థన చేస్తున్నారు. ఏమని? అయ్యా మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయి. ఈ లోకములో తెలివితేటలు ఎన్నున్నా, కండలున్నా, ఐటున్నా, లావున్నా, జ్ఞాన హృదయం లేకపోతే జనులు దారి తప్పి తిరుగుతారయ్యా. ఈ ప్రజలను వారు మూలుగులతో నీకు మొరపెట్టగా నత్తివాడినైన నన్ను మీరు ఎన్నుకొని వారి మధ్యలోకి తీసుకొని వచ్చి వారి ఎదుట మీ యొక్క కార్యములు ఎన్నో మీరు జరిగించి మీరే సృష్టికర్తను వారికి నమ్మించి ఆ బానిసంచుని మీరు విడిపించారయ్యా. కానీ ప్రయాణములో నడవటం చేతగట్లేదు. దానికి ఏం అవసరమైనది? జ్ఞానం అవసరమైనది. అయ్యా జ్ఞాన హృదయం మా కలుగొచ్చేయం. ఈరోజు నా జీవము కలిగిన పరమ తండ్రి యొక్క పిల్లలు వారి అవసరాల కోసం ప్రార్థించగలుగుతున్నారు, వారి పిల్లల కోసం ప్రార్థించగలుగుతున్నారు, వారి సమాజం కోసం ప్రార్థించగలుగుతున్నారు. కానీ జ్ఞానము కోసం, మాకు జ్ఞాన హృదయం కావాలని ప్రార్థించే జనులు చాలా తక్కువగా ఉన్నారు. ఈ రోజున మహాప్రవక్త 20 లక్షల మంది ప్రజలను విడిపించడానికి ఎన్నిక చేయబడిన వ్యక్తి, యావే ఇల్లంతటిలో నమ్మకస్తుడు, భూమి మీద జనులందరిలో సాత్వికుడు, అంత అర్హత కలిగిన అతనే ఏం గాను కోరుకుంటున్నాడు? జ్ఞానం గాను ప్రార్థన చేస్తున్నాడు. జ్ఞానము కావాలా, జ్ఞాన హృదయం కావాలని ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజున ప్రపంచంలో మిళితమైన సువార్త ప్రకటించబడుతూ ఉన్నప్పుడు సత్య సువార్త ఒక తీరుగా ఉంటే అది కాదు అని మరొకటి బోధించే పరిస్థితులు ఉన్నప్పుడు ఇప్పుడు ఇంకా ఆయన సత్య సంబంధులైన తన జనులకు జ్ఞాన హృదయం ఎంతైనా అవసరమై ఉన్నది. తండ్రి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. జ్ఞాన హృదయం ఎంతైనా అవసరమై ఉన్నది. సత్యమును సరిగా విభజించడానికి, సత్యమును సరిగా గ్రహించడానికి, సత్యమును సరిగా బోధించడానికి, సత్యమందు స్థిరముగా నిలబడడానికి జ్ఞానం ఎంతైనా అవసరమైనది. అందుకే ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి కూడా ఈ రోజున ప్రార్థించవలసిన బాధ్యత ప్రతి వ్యక్తికి ఉంది. కానీ ఈ ప్రార్థన సమాజాలలో కరువైనందున ఏం జరుగుతుందంటే, ఏదో ఒకటిలే మా సేవకులు చెబుతున్నారు సరిపోతుందని ప్రపంచమంతా ముసుగులో ఉంటే ముసుగులో నుంచి సత్యంలోకి వచ్చిన వారు కూడా పండుబోతులు అవ్వడం వల్ల, నిద్రామత్తులు అవ్వడం వల్ల, సత్యమును తెలిసిందనుకొని చాలే అనుకోవడం వల్ల ఈ సత్యము సకల జనుల యొద్దకు ప్రయాణం చేయలేకపోతుంది. అందుకే ప్రయాణం చేయాలంటే జ్ఞాన హృదయము ప్రతి వ్యక్తికి అవసరం. జ్ఞాన హృదయం ప్రతి వ్యక్తి. మోషే అంత భక్తులమైతే కాదని నేను అనుకుంటాను, నేనైతే కాదు, మీరు అవునో కాదో నాకు తెలియదు. ఆయనకున్నంత సాత్వికం నాకు లేదు. ఆయన పరమ తండ్రి యొక్క ఇల్లంతటిలో నమ్మకస్తుడు అంటే ఇంకంతకు మించిన బిరుదు భూమి మీద ఇంతవరకు ఎవరికి రాలేదు. ఒక్క రక్షకుడు ఆయన మెస్సే వరకు వచ్చింది. మోషే గారేమో యావే ఇల్లంతటిలో నమ్మకస్తుడు, యాష మెస్సే వారేమో యావే ఇంటి మీద నమ్మకస్తుడు. ఆయన అధిపతిగా నమ్మకంగా పనిచేశాడు, నమ్మకస్తుడుగా ఉన్నాడు. ఇక ఎవరికి అంత గొప్ప బిరుదులు ఎవరికి అంత తోడే. అయ్యా మాకేం కావాలని కోరుకుంటున్నాడు?
జ్ఞాన హృదయం కలిగిన జనులు ఎలాగుంటారంటే సత్యమును సరిగా అనుసరిస్తారు, సత్యమును సరిగా బోధిస్తారు, సత్యమును సరిగా పరిశీలిస్తారు, సత్యమును సరిగా ఆలోచించి తోటి వారికి ప్రభావితం చేసే జీవితాన్ని కలిగి ఉంటారు. ఒక మాట మీ ముందుస్తున్నా చూడండి. యెషయా రాసిన గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం ఒకసారి చూద్దాం. కొంచెం మౌతులో చదవండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు, పరమ తండ్రి కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారి పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. చాలా మంచి విషయం. మోషే గారేమో జ్ఞాన హృదయం కావాలయ్య అని ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడో మరణించిన మోషే గారు చేసిన ప్రార్థనను భక్తుడైన దావీదు గారికి యావే తండ్రి బయలుపరిచి ఆ విషయాన్ని బోధించాడు. దావీదు గారికి ఆయన అది ఆ విధంగా మర్చిపోతాం చేసి పాట రూపంలో గ్రంథంలో లిఖింప చేశారు. అది ఈరోజు మన దగ్గరకు వచ్చింది. ఈ జ్ఞాన హృదయం కావాలని ప్రార్థించిన వారట యావే కొరకు, సృష్టికర్త కొరకు ఏం చేస్తారని ఉందమ్మా? ఏం చదివారు? నూతన బలము పొందుదురు. యావే కొరకు, సృష్టికర్త కొరకు ఎదురు చూస్తే ఎన్నో పక్షులు ఉన్నాయి కదండి భూమి మీద, చాలా పక్షులు ఉన్నాయి. కానీ ఒక పక్షిని అక్కడ కోట్ చేశాడు. వారు నూతన బలం పొందుతారని, వారు పక్షిరాజు వలె పైకి రెక్కలు చాపి ఎగురుతారని ఉంది. ఎన్నో పక్షులన్నిటికీ రెక్కలు ఉంటాయి మ్యాక్సిమం. ఎన్నో పక్షులు ఉండగా పక్షిరాజుని ఎందుకు ఎన్నుకున్నాడు? పక్షిరాజు రెక్కలు చాపి పైకి ఎగరటాన్ని ఎందుకు చెప్తున్నాడు? ఎందుకు దీన్ని అక్కడ ప్రస్తావించాడు యెషయా ప్రవక్త ద్వారానంటే అక్కడ కొంచెం చిన్న మాటలు మనం ధ్యానం చేద్దాం. ఈ పక్షిరాజుకి నూతన బలం ఉంటుందా? నేనైతే చూడలేదు, పుస్తకాలు చదివాను, కొంతమంది చెబుతుంటే విన్నాను. అది రాళ్ల మధ్యలోకి వెళ్ళిద్దని, అది సూర్యుని వైపే దీక్షణంగా ఎదురు చూసిద్దని, దాన్ని చూస్తూ ఉండగా తనకున్న పాత ఆ రెక్కలకున్న పాత ఈకలన్నీ ఊడిపోతాయని, ఊడిపోయిన రెక్కల స్థానంలో కొత్త ఈకలు తిరిగి మొలుస్తాయని, అది మొలిచి పెద్దవైన తర్వాత ఆ రాళ్ల మధ్యలో ఉన్న పక్షిరాజు అక్కడ నుంచి తిరిగి పైకొచ్చి ఎక్కడో అందరికీ కనపడేటట్టుగా ఆకాశంలోకి రెక్కలు చాపి పైకి వస్తుందని తేటగా రాయబడింది. యావే కొరకు, సృష్టికర్త కొరకు కనిపెట్టుకుని వారు నూతన బలమును పొందుతారంటే రహస్యమందున్న తండ్రి పాదాల దగ్గర ఎవరికి కనపడని స్థానములో ప్రార్థించి తమ్ము తగ్గించుకొని పక్షిరాజు ఏదో సూర్యుని చూసి తను కోల్పోయిన బలాన్ని తిరిగి మరలా పొందుకొని, ఎగిరే స్థితిని కోల్పోయి మరలా పొందుకొని అనేక మంది కనబడినట్లుగా అది ఏ విధంగా అయితేనే ఉందో అదే విధంగా జీవము కలిగిన తండ్రి పిల్లలు కూడా ప్రార్థనా గదిలో పరమ తండ్రి కొరకు నీతి సూర్యుని వైపు ఎదురు చూస్తూ, ఆ యొక్క పక్షిరాజు సూర్యునికి వెళ్ళి చూసేటప్పుడు తిరిగి దిక్కులు చూసిన పరిస్థితి ఉండదు దానికి, ఇంకొకటి తినాలని ఆశ ఉండదు దానికి. తాను కోల్పోయిందేదో కావాలని, తిరిగి మరలా పైకి ఎగరాలని, తండ్రి తనకిచ్చిన స్వభావం ఏదైతుందో పొందుకోవాలని, ఆయన ఇచ్చిన బలం ఏదో తిరిగి సంపాదించుకోవాలని ఆ పక్షిరాజు ఆ సూర్యుని వైపే చూసిందట. ఈ రోజున భక్తులమైన మనము కూడా నీతి సూర్యుడైన జీవము గల తండ్రి వైపే చూడాలి. ఈ లోకం వైపు ఎటు చూసినా రేపు పస్కా పండుగకు మనం యోగ్యులము కాము. తండ్రి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రేపు మన పస్కా పండుగలో ఆ యాషమిశ్వర్ యొక్క శరీరం తినాలన్నా, ఆయన రక్తాన్ని త్రాగాలన్నా ముందు కోల్పోయిన ఆ నీతియుక్తమైన జీవితాన్ని తిరిగి మరలా పొందుకోకుండా ఆ యొక్క బల్ల దగ్గరకు వచ్చావు అంటే అది కీడుకే తప్ప మేలుకేమీ కాదు అని ఈరోజు గ్రంథంలో చెప్తా ఉంది. దయచేసి నీతి సూర్యుని వైపు భక్తులమైన మనలో ఉన్న ప్రతి విధమైన పాత జీవితాన్ని ఏది కూడా మనలో లేకుండా సమస్తాన్ని కూడా తీసి అవతల పారవేసి, అయ్యా నూతన బలము కావాలి అని ఆయన వైపు ఎదురు చూసి నూతన బలం పొందుకున్న తర్వాత మనకి రెక్కలు తండ్రి ఇవ్వడు కానీ ఆయనే తన చేతులతో పట్టుకొని ఉన్నతమైన స్థితులకు తీసుకుని వెళ్ళి జనులందరూ మనకెళ్ళి చూసినట్లుగా ఊరేగిస్తాడు. తండ్రి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడో బండ సందులో ఉన్న పక్షిరాజు
నూతన బలం వచ్చిన తర్వాత పైకి ఎగురుతూ ఉంటే ఇది ఎక్కడ ఉండి సూర్యుని వైపు చూసిందో తెలియదు, ఎంత ఆకలితో ఉందో తెలియదు, ఎంత బలహీనమైందో తెలియదు, ఎంత క్షీణించిపోయిందో తెలియదు ఎవరికి. కానీ నూతన బలము పొందుకున్న తర్వాత జనులకు కనపడింది, అందరికీ కనపడినట్లుగా ఎంతో ఎత్తుగా ఎగిరిపోయింది. ఈ రోజున నీతిమంతులు కూడా ప్రార్థన గదులు ఎవరికి కనపడరు, ప్రార్థన గదులు ఎవరికి కనపడరు. పాపము చేయరు గనుక ప్రపంచానికి వీళ్ళు కనపడరు. వీరు నీతిమంతులు గనుక, యోగ్యులు గనుక, తగ్గించుకునేవారు గనుక ఎక్కడా పొంగరు. తండ్రి స్తోత్రం కలుగునక హల్లెలూయా. ఎక్కడా డంబముగా మాట్లాడరు, ఎక్కడ నేనే గొప్ప అని చెప్పుకోరు, ఎక్కడ నాకు తెలిసిందే సత్యం అని చెప్పుకోరు. వీరు జీవించి చూపిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్థితిలో మీరు నేను ఉంటే సృష్టికర్త అయిన మన తండ్రి మనలను ఆయన తండ్రి వైపు ఊరేగిస్తాడు. ఒక మాట చూద్దాం, చూడండి. లోక రాసిన సువార్త, లోక గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 17-18 వచనాలు. అయితే అప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది 17 అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద. జాగ్రత్తగా గమనించి, చాలా విలువైన మాట మనందరికీ తెలుసు. ఒక తండ్రి 2 కొడుకులు ఉన్నారని, అందులో పెద్దవాడు బుద్ధిమంతుడని, చిన్నవాడు బుద్ధి లేనోడని, వాడు తండ్రిని విడిచిపెట్టి పోయిండని, ఆశను తీసుకుని పోయిండని, ఆగం చేసిండని, తిరిగి వచ్చిండని, ఇవన్నీ మనకు తెలిసిన సంగతులే. ఇందులో కొత్త సంగతులు ఏమీ లేవు. కానీ తండ్రి ఏదన్నా ఒక మాట దానిలోంచి నేర్తులని ఆశతో దాన్ని తండ్రి మన ముందు ఉంచుతున్నాడు. చదవండి మమ్మల్ని ఒకసారి. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని. ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చి. ఇది ఎక్కడ జరిగింది ఈ సన్నివేశం? ఎక్కడ? ఇప్పుడు సిస్టర్ గారు చదివారు కదండి. ఇతను ఎక్కడున్నాడు, ఏ ప్లేస్లో ఉన్నాడు, ఏ ప్లేస్లో ఉండి ఎవరితో చెబుతున్నాడు, ఏం చెబుతున్నాడు చెప్పగలరా? ఎక్కడున్నాడు సార్ ఇతను? పందులు కాసే తొట్టి, పందుల మధ్యలో పందుల ఆహారం తినే తొట్టి దగ్గర వాడితో పాటు తిందామని పోరాటం అయితే చేశాడు. కానీ దొరికిందా? దొరకలేదు. ఏంది నాకు ఈ కర్మ? ఒక్కసారి మెరుపు మెరిచినట్లుగా మైండ్లోకి ఒక తలుక్కుని వచ్చింది. ఏంటిది? తండ్రి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా. పందుల మధ్యలో ఉన్న ఈ చిన్న కుమారుడికి ఆకలికి చచ్చిపోతున్నాను నేను, ఎంతో నా తండ్రి అంటే అనేక మంది కూలి వాళ్ళ సమృద్ధిగా అన్నం దొరుకుతుంది, నేనైతే ఆకలి చచ్చి ఏంది నాకు ఈ కర్మ అనుకున్నాడు. ఆవంతన ఆకలే. అక్కడే ఆ వాసంలోనే, ఆ పందుల మధ్యలోనే, ఆ పందుల తొట్టి దగ్గరే ఆ యొక్క కుమారుడు తను అనుకుంటున్నమాట, అయ్యా నేను ఖచ్చితంగా నా తండ్రి ఇంటికి వెళ్ళాల్సిందే, కానీ కుమారత్వంతో కాదు. తండ్రి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా. నేనేదో మొనగాళ్ళలాగా పోలేను. ఇప్పుడు నా స్టేటస్ అంతా పోయింది, నా కుమారత్వం పోయింది, నా పవిత్రత పోయింది, నా సమస్తం పోయాయి. నేను చీకట్లో జీవించాను, లోకానికి పెంటగయ్యాను, తండ్రి దృష్టిలో విరోధనయ్యాను, పరలోకాన్ని ఎదుట పాపం చేశాను. అసలు నాకు ఏ క్వాలిటీస్ నాలో లేవు. తండ్రి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా. ఏ క్వాలిటీ కూడా లేదు నా జీవితంలో. ఒకే ఒక్క ఆలోచన ఉంది, అయ్యా కనీసం నీకు ఇష్టమైతే మీ కూలి వాళ్ళలో నన్ను ఒకడిగా, అర్థం ఏమంటున్నాడమ్మా, నన్ను ఒకడిగా చేర్చుకోండి అని అడుగుతానని ఎక్కడ అనుకున్నాడు? మనసులో. చెప్పండమ్మా, ఎవరితో? తన మనసుతో తనే మాట్లాడుకొని అనుకున్నాడు. ఆగాడా? మాట్లాడాలా? అనుకున్నాడు, ఆగాడు అక్కడే. ఏం చేశాడు? లేచాడు, నడిచాడు. ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడేమో రాజ టీవీకి వెళ్ళాడు, సూటు బూటు కోటు అటాసంగా వెళ్ళాడు, డబ్బు బాగా, ఎక్కడ చూసినా బంగారు పొంగరాల చేతి నిండా మెడ నిండా ఎక్కడ చూసినా రోతలు వెళ్ళాడు.
వెళ్ళిన కుమారుడు పందుల మధ్యలోకి వచ్చేసరికి బట్టలు సరిగా లేవు, తల కటింగు లేదు, ముఖమంతా మాసిపోయింది, గడ్డమంతా పెరిగిపోయింది. అసలు ఇతను మనిషేనా అన్నంత దారుణమైన దయనీయమైన స్థితిలోకి వచ్చాడు. అదే వేషముతో బయలుదేరాడు. తండ్రి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా తండ్రి గొప్పవాడు, నా తండ్రి చాలా పరిశుద్ధుడు, నా తండ్రిలో చాలా శుభ్రంగా ఉంటుంది, అయ్యో నేను కూడా శుభ్రంగా పోవాలి అనే ఆ పైన ఉన్న వస్త్రాధారణ గురించి అతను ఆలోచించలేదు. ఏది ఏమైనా నాకు ఇప్పుడు నా తండ్రిలు తప్ప నాకు వేరే దారి లేదు అనుకొని అక్కడి నుంచి లేచి ప్రయాణమై తండ్రి దగ్గరికి వెళ్తూ ఉంటే ఆ తండ్రి ఏమో పిచ్చోడు. తండ్రి స్తోత్రంగా చెప్పడం గట్టి చెప్పడం హల్లెలూయా. నిజంగా ఆయన ప్రేమని ఏమనుకోవాలో అర్థం కాదు, కానీ ఎందుకో పరిశుద్ధంగా ఒక దగ్గర ఉంది మన గురించి, బూడిద వంటి వారిమి అనే పదం ఒకటి ఉంటుందండి. ఏంటదండి? బూడిద అంటే ఆవే తండ్రి లోకమును ఎంతో ప్రేమించు. అంటే బూడిద అంటే మనమే కదా, అంటే లోకంలో ఉన్న మనమే కదా, పక్షుల జంతువులు కదా మనమే. అంటే బూడిద లాంటి జీవితం కలిగిన మనలను ఎంత ప్రేమించాడు సార్? ఎంతో అంటే కొలతలు లేవు. అంటే ఇప్పుడు ఆయన ఏమంటారు సార్ చెప్పండి? మనమైతే ఏం చేస్తాం? మనలాగా తెల్లగా ఉన్న వాళ్ళని, మనలాగా నల్లగా ఉన్న వాళ్ళని, మనలాగా ధనం ఉన్న వాళ్ళని మన స్టేజ్కి తగ్గట్టుగా మనం ఎత్తుక్కుంటాం. కానీ ఆయనేమో బూడిదలాగా, బూడిద వంటి మనలను ఆయన ఎంతో ఎంతో శ్రేష్టమైన ప్రేమికుడు. ఆ ప్రేమికుడు తప్పిపోయిన చిన్న కుమారుడి విషయమై ఆ రోజు నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ కొడుకు రోడ్డు మీద వస్తూ ఉంటే చుట్టుపక్కల జనులందరూ చూస్తూ ఉన్నారు. ఎవరి అడుక్కునేవాడు అనుకుంటున్నారు, ఎవరి అడక తినేవాడు అనుకుంటున్నారు, ఎవరి భిక్షకుడు అనుకుంటున్నారు, ఏమైంది ఇడికి అనుకుంటున్నారు. ఆకారం అలాగుంది, గడ్డం అలాగుంది, జుట్టు అలాగుంది, వస్త్రధారణ అలాగుంది, చూద్దామంటే కంపు కొడతా ఉంది. ఇంత కంపు కొట్టే ఈ యొక్క జీవితం, ఈ వ్యక్తి ఎవరితోనూ అన్ని అనేక మంది చెదరించుకునే పరిస్థితులు ఉన్నప్పుడు మేడ మీద ఉన్న తండ్రి మాత్రం అతను ఒక్కడే గుర్తుపట్టాడు. తండ్రి స్తోత్రం కలుగును గాక. మన హల్లెలూయా. అతను ఒక్కడే, తండ్రి స్తోత్రం కనుక హల్లెలూయా. అతను ఒక్కడే గుర్తుపట్టి ఇతడు నా కుమారుడు. హల్లెలూయా. అది ప్రేమ అంటే. ఇతడు నా కుమారుడు అని మేడ మీద చూసిన ఆ తండ్రి, అక్కడ చదువు కిందికి చాలా బాగుంటుంది. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణ్ణి చూచి కనికరపడి అమ్మా, అదే నాలాంటి వాడు అయితే నలుగురు పెట్టి ముందు వాడు తలక చంపండి, ముందు చంపేసేయండి అంటాం. ఈ తండ్రి ఏం చేస్తున్నాడండి? మేడ మీద ఉండి చూసి కనికరపడి ఏం చేస్తున్నాడు? పరిగెత్తుకొని వస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? పరిగెత్తుకొని వస్తున్నాడు. ఎక్కడో పందుల మధ్యలో ఉండి తీసుకున్న తీర్మానాన్ని కట్టుబడిన ఈ చిన్న కుమారుడు, ఎక్కడో పందుల పొట్టుతో తినాలని ఆశపడ్డ ఆ చిన్న కుమారుడు, ఆకలి తీరకపోతే అక్కడ అనుకున్న ఆలోచన దగ్గర ఆ చిన్న కుమారుడు, దుర్వాసనతో ఏమాత్రం కూడా శుభ్రం లేని ఈ కుమారుడు, ఏమాత్రం అందం లేని ఈ కుమారుడు, అందమంతా పోగొట్టుకుని ఈ కుమారుడు ఆ రోడ్డు మీద వస్తూ ఉంటే మేడ మీద ఉన్న తండ్రి ఇతను చూసి పరిగెత్తుకొని వచ్చి ఏం చేశాడంట? వాని మెడ మీద పడి గట్టిగా కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఈ చిన్న కుమారుడు గుండె ఆగిపోయి ఉండాలి. తండ్రి స్తోత్రం చెప్పండి అమ్మా. గట్టి చెప్పండి హల్లెలూయా. మరి గట్టి చెప్పండి హల్లెలూయా. ఈ చిన్న కుమారుడు గుండె ఏమైపోయి ఉండాలా? నాలాంటి వాడైతే అయిపోతాడండి. ఆ చిన్న కుమారుడు గట్టివాడే. ఏమండి బట్టలన్నీ మురికి, ఏమండి ఈయన తెల్ల బట్టలు వేసుకొని దీన్ని కొంచెం అటు ఇటు కొద్దిగా కింద జస్ట్ డొల్లు వచ్చేసాలి, దీని రూపం అంతా మారిపోద్ది. ఇంట్లోంచి పోయినప్పుడు ఆ కుమారుడు రాజకుమారుడే, ఇంట్లోంచి పోయినప్పుడు అంతా టివికి వెళ్ళాడు. అలాంటి వాడు మురికితో వస్తున్నాడు. పక్షి రాజు రాళ్ళ మధ్యలో ఉండి సూర్యుని వైపు తీక్షణముగా చూసి తనకున్న ఉపయోగం లేని ఈకలన్నీ కోల్పోయేదాకా అటే చూసి ఉపయోగపడే ఆ ఈకలు తనకు మొలిచి పెద్దవై రెక్కలు చాచి పైకి లేచేంత శక్తి వచ్చేంత వరకు ఏ మాత్రం చూసే చూపులో తేడా లేకుండా ఆ యొక్క పక్షిరాజు ఏ విధంగానైతే ఉందో ఈ చిన్న కుమారుడు పందుల గుంపులో ఉన్నటువంటి యొక్క స్థానంలో వచ్చిన మనసును ఏ మాత్రము కూడా తప్పిపోకుండా ఎవరిని బట్టి ఎవరిని చూడక ఎటు చూడక నా పరువు పోయిద్దేమో, అందరూ వస్తారేమో ఈ ఆలోచన ఏమీ లేకుండా తీక్షణంగా తండ్రి వైపే చూసుకుంటూ వెళ్ళాడంట. తండ్రి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తండ్రి వైపే చూసుకుంటూ పోతే ఆ తండ్రి వచ్చి గట్టిగా వాటి కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటే ఈ చిన్న కుమారుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. చూసి జనులందరూ ఈ రాజుగారికి ఏదో అయింది, పిచ్చెక్కిందో ఏమో,
ఎవరో దారిని పోయే పిచ్చోడి మీద పడి ఏం చేస్తున్నాడు, కౌగులించుకొని ముద్దు పెట్టుకుంటున్నాడు అనుకున్నాడు. పిల్లరా, నా జీవితాల్లో పైకే చక్కగా పాటలు పాడతాం, చక్కగా ప్రార్థన చేస్తాం, చక్కగా వాక్యం చదువుతాం. మనకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది. మోసం చేసే స్వభావం అందుట్లోనే ఉంటుంది, దుష్టక్రియలు చేసే స్వభావం అందుట్లోనే ఉంటుంది, అపవిత్రమైన కార్యాలు చేయటానికి కూడా పర్సనల్ లైఫ్లోనే ఉంటుంది. ఆ పర్సనల్ లైఫ్లో వెలుగు సంబంధమైన క్రియలు ఉన్నాయా, చీకటి సంబంధమైన క్రియలు కూడా ఉన్నాయా? ఈరోజు పరిశీలించుకోవాలి. చిన్న కుమారుడు అంటే అందరు ద్వేషిస్తారు, నేనైతే ఆయన ఎంతో ప్రేమిస్తాను. తండ్రి స్తోత్రం చెప్పండి, అమ్మ గడ చెప్పండి, హల్లెలూయా. ఆ తండ్రి పైన స్వరూపాన్ని చూడట్లేదు, తన కుమారులో లోపల అంతరంగంలో వచ్చిన వెలుగును చూస్తున్నాడు, అంతరంగంలో వచ్చిన మార్పును చూస్తున్నాడు, అంతరంగంలో వచ్చిన పశ్చాత్తాపం చూస్తున్నాడు, అంతరంగంలో వచ్చినటువంటి ఆ యొక్క మారు మనసును చూసి తెల్లగా దిగదగా మర్చిపోతుందంట. లోపల ఉన్న అంతరంగం. తండ్రి స్తోత్రం కలుగుగాక, హల్లెలూయా. పైనేమో మురికి, లోపలేమో వెలుగు. అంత శ్రేష్టమైన ఆ స్థానం ఉందన్న సంగతి తండ్రి గుర్తించి వచ్చి ఆ కుమారుడి మీద పడి ముద్దు పెట్టుకుంటే అక్కడి నుంచి తీసుకుపోయి ఈయన్ని అట్నే తీసుకొని మేడ మీదకి పోయి తీసుకెళ్ళాడంట. తీసుకెళ్ళిన తర్వాత చదువు మా మాట కింద ఉంటుంది, కిందికి కొంచెం కిందకమ్మ. స్తోత్రం. ఇంతసేపా? 23. ఏంటి? అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదాము. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఏమి భాగ్యం సార్! అసలు ఈ చిన్న కుమారుడికి ఇంట్లో ఈ రాజరికం దొరుకుతున్న ఆలోచించండి సార్. ఆశించుంటాడా? లేదు. ఒకటి. రెండోది, ప్రశస్త వస్త్రాలు అంటే ఇప్పుడున్న వస్త్రాలు ఏంటి? మురికి వస్త్రాలు అన్నట్టే కదండి అక్కడున్న సబ్జెక్ట్ ప్రకారం. అంటే మురికి వస్త్రాలు ఉన్నాయి, ఇవి అర్జెంట్ తీసేయండి, నా కొడుక్కి, నా కుమారుడు తీసేయండి, ప్రశస్తమైన వస్త్రాలు ధరించండి. పెట్టుకొని పోయిన దగ్గర మెరిసే ఉంగరాలన్నీ అమ్మేసుకున్నాడు. ఇప్పుడు నా కుమారుని యొక్క చేతులు ఖాళీగా ఉన్నాయి, ఉంగరం తీసుకొచ్చి నా కుమారుని యొక్క వేలికి తొడిగించండి. నా కొడుకు పాదాలకి ఏమీ లేవు. చెప్పండి సార్, ఏమి లేవు, చెప్పులు లేవు. కాబట్టి నా కొడుకు ఏం తీసుకురండి? చెప్పులు. ఎవరు ఊరేగిస్తున్నారు సార్ అన్నీ? మాట్లాడండి. ఎవరు ఊరేగిస్తున్నారు? సృష్టికర్త తండ్రి. తండ్రి తన కుమారుని ఊరేగిస్తున్నాడు. ఎక్కడో పందుల మధ్యలో ఉండి, పందుల మధ్యలో తీసుకున్న తీర్మానం, రాళ్ల మధ్యలో ఉండి పక్షిరాజు, పందుల మధ్యలో ఉన్న ఈ చిన్న కుమారుడు, రాళ్ల మధ్యలో ఉన్న ఆ యొక్క పక్షిరాజు, ఆ పక్షిరాజు తన నూతన బలం వచ్చేదాకా అట్టే చూసింది. ఈ చిన్న కుమారుడు మధ్యలో ఎవరి వైపు చూడలేదు, వచ్చిన ఆలోచనను స్థిరపరుచుకున్నాడు, రూఢిపరుచుకున్నాడు. ఏది ఏమైనా నా తండ్రిని కలుసుకునే దాకా నా ఆలోచన మార్చుకోవద్దు అనుకున్నాడు. ఎవరికైనా చూడద్దు అనుకున్నాడు. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు అనుకున్నాడు. చెయ్యను ఊసినా పర్వాలేదు అనుకున్నాడు. రే, బుద్ధి లేదురా, మళ్ళెందుకు వచ్చావురా? తండ్రి చచ్చిపోయాడు అనుకున్నావు కదా, అనేపోయావు కదా, మళ్ళెందుకు వచ్చారు? ఎవరన్నా నాకు వద్దు అనుకున్నాడు. తండ్రి స్తోత్రం కలుగుగాక, హల్లెలూయా. ప్రాణానికి తెగించాడు. చచ్చిపోయినా పర్వాలేదు, నా తండ్రి ఎదుట నేను ఏం కావాలి? చచ్చిపోవాలనుకున్నాడు. ఈ రోజున మేము కూడా పాపమనే మురికి గుంటలో ఉండగా మన రక్షకుడిని యాశ్వ రక్తము చేత కడిగి, తండ్రి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. యాశ్వ రక్తము చేత కడిగి నీతి వస్త్రాలు ధరింపజేసి ఈ రోజున మనలను యావే తండ్రి లోకంలో ఊరేగిస్తున్నాడు. గట్టి చెప్తారమ్మా? గట్టిగా హల్లెలూయా. అవునంటారా కాదంటారా? అమ్మ చెప్పాలి. అవునంటారా కాదంటారా? మనం ఎక్కడ పోయినా మనకు చేతులు ఎత్తుతారా ఎత్తరా? మాట్లాడరేంటండి? దండం పెడతారా పెట్టరండి? ఇంతకుముందు తాగుబోతుగా ఉన్నప్పుడు, తిరుగుబోతుగా ఉన్నప్పుడు, వ్యభిచారిగా ఉన్నప్పుడు, దొంగగా ఉన్నప్పుడు, అనేక మంది కీడు చేసిగా వేరేగా ఉన్నప్పుడు వీడు ఎప్పుడు దస్తారని ఎదురు చూసేవాళ్ళు. కానీ ఈరోజు మా ఇంటికి వస్తే బాగు, మాతో మాట్లాడితే బాగు. ఆ నోట్లోంచి వచ్చే మాట విలువైనది, ఆ నోట్లోంచి వచ్చే మాట ఆశీర్వాదకరమైనది, ఆ నోట్లోంచి వచ్చే మాట సమాధానకరమైనది. ఆ మాట ఒక్కసారి వింటే బాగాని జనులు మన కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటి క్యారెక్టర్ కలిగి ఉండాలని ఈ పస్కా పండుగకు మనల్ని సిద్ధం చేయడానికి తండ్రి ఏర్పాటు చేసుకున్నాడు. తండ్రి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి ప్రాణాలు తెగించాడు. ఎవరండి చెప్పాలి? ఎవరు చెప్పాలి? మాట్లాడాలి. ఎవరు?
చిన్న కుమారు. ఎవరు? చిన్న కుమారుడు ప్రాణాలు తెగించాడు. పరుగు పోయి తరుకోలే. ఎవరు ఏమైనా అనుకున్నాను, ఎన్ని తిట్టినా పెడతారు. అబ్బా, అది సార్ మార్పు అంటే. ఈ రోజున కొన్ని కుటుంబాల్లో యాశ్వను అంగీకరిస్తే స్నేహితులు కొంతమంది తిట్టి, ఇంట్లో తిట్టేసరికి వద్దులేని చెప్పి మడత బట్టి మూలం పెట్టి పోయి వాళ్ళు ఉన్నారు సార్. కానీ ఆ చిన్న కుమారుడు గొప్ప విశ్వాసి సార్. తండ్రి స్తోత్రం చెప్పడం గడి చెప్పండి. హల్లెలూయా. గొప్ప విశ్వాసి. అసలు ఆ తండ్రికి ఇద్దరు కొడుకుల యొక్క సన్నివేశమే, ఆ చిన్న కుమారుని యొక్క సన్నివేశమే మన బ్రతుకులు సార్. తండ్రి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన ప్లేసు ఆ పందుల మధ్యలో ఉన్న జీవితాలు సార్ మనవి. ఆ పందుల మధ్యలో పొట్టు కోసం, లోకము పాపం కోసం పరుగులు తీసేవాళ్ళం సార్, ప్రయత్నం చేసేవాళ్ళం సార్, ప్రణాళికలు వేసేవాళ్ళం సార్. ఎప్పటికీ అదే జరుగుతుంది సార్ లోకంలో. ఎప్పటికీ అదే జరుగుతుంది. అందుకే ఆ స్థితి మనలో వద్దని ఆ పందుల మధ్యలో ఉన్నటువంటి యొక్క లోకములో ఉండి, పాపములో ఉండి, పాపము జీవితంలో ఉండి, తండ్రికి దూరమైన స్థితిని గుర్తించి కావాలని ఆశపడిన కుమారుడు ఏ మాత్రం కూడా దృష్టి అటు ఇటు ఆ మలపకుండా ఆయన దగ్గరికి వచ్చేసాడు. కానీ లోపల అనుకున్నాడు, ఏన వెళ్ళాడా, తండ్రి వచ్చాడా సార్? అయ్యా కొద్దిగా చెప్పాలి. ఏనా కొంత దూరం వెళ్ళాడు, తర్వాత ఎవరు వచ్చారు? తండ్రి. గడ్డ చెప్పండి అమ్మా. తండ్రి. ఆయన వచ్చాడు. ఎలాగొచ్చాడు? ఏనేమో నడుచుకుంటూ వస్తున్నాడు. తండ్రి ఎలాగొస్తున్నాడు? చెప్పండి. తండ్రి వస్తున్నాడు. ఆ తండ్రి కొడుకుల బంధం ఎంత గొప్పది సార్. కోల్పోయిన మన కుమారత్వాన్ని తిరిగి తండ్రి మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆ ఇవ్వడానికి ఇష్టపడే పండగే ఈ పస్కా పండగ సార్. రేపు ఆయన శరీరాన్ని రక్తం తిని తాగితే ఏమొస్తుంది తెలుసా? అంత్య దినమున లేపబడే యోగ్యత సార్. అంత్య దినమున లేపబడితే ఎక్కడ ఉంటాం సార్? ఎక్కడ ఉంటాం అంటే తండ్రి దగ్గర ఉంటాం, బయట ఉంటాం. అంటే ఎంత ఇప్పుడు ఆ చిన్న కుమారుని యొక్క లైఫ్ అయినా కాదండి మంది, అవునా కాదా? చిన్న కుమారుడు వల్లే విశ్వాసం తిరిగి మరలా, అబ్బా పందులు బలేగొన్నాయి, పందులు తినే పొట్టు బలేగొంది, తండ్రి దగ్గరికి వచ్చిన తర్వాత మరలా తిరిగి ఆ పందులకి వెళ్ళి చూసిన దాఖలాలు ఉన్నాయా సార్? ఆ పందుల పట్టు కోసం ఎదురు చూసిన దాఖలాలు ఉన్నాయా సార్? తిరిగి మరలా నా అమ్మో నా తండ్రిని విడిచి బయటకు వెళ్తాను ఆలోచన వచ్చిందా సార్? ఆ మాట రాయబడలేదు సార్. అంత శ్రేష్టమైన పాత్ర ఈరోజు మనకి ఇచ్చాడు. అందుకే మీరు నేను పరిశుద్ధ పస్కా పండుగలో వెళ్ళడానికి సిద్ధపడి ఉన్నాం కనుక ఒక్క మాట చూసుకుని ముందుకు వెళ్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు. మీరు పులిపిండి లేని వారు గనుక మీరు పులిపిండి లేనివారు గనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక మెస్సయాను మన పస్కా పశువు వధింపబడిన గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము. తండ్రి స్తోత్రం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇలా చేస్తే తండ్రి దగ్గర పోతాం. అంతేనండి, ఇంకేమైనా ఉందా? ఇలా ఏంటి దీంట్లో ఉన్న భావం? ఎందుకు చదివించాను నేను? చదవన వాక్యమా? ఎన్నోసార్లు దీన్ని ధ్యానం చేసామా లేదా? చేసాం. ఇందుట్లో ఏముంది? ఒక చిన్న విషయాన్ని మేము ముందు ఉంచుతాం. నిర్గమకాండము 12వ అధ్యాయం 7-8 వచనాలు. నిర్గమకాండము 12వ అధ్యాయం 7-8 వచనాలు. కొంచెం చదివి సహాయం చేయాలి, స్పీడ్గా చేయాలి. జోమగల పరంతాన్ని సమాజం పెట్టాలంటే ఈ నెల 14వ దినం వరకు మీరు దాని నుంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీయుల సమాజం వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం మందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని దేనిని పశువును చంపి దాని రక్తంలో కొంత తీసి దాన్ని దేన్ని? పశువునా, మాంసాన్నా, రక్తాన్నా? అంతేనండి అమ్మ. మళ్ళీ ఒకసారి వివరంగా చదవండి అమ్మ, ఏమనుకోకుండా. తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని
మనం బళ్ళు యాషమిస్తారు చనిపోకుండా బళ్ళు అర్పించారా లేదమ్మా? చెప్పండి సార్, కొంచెం సౌండ్ చేయండి, ఏం కాదు. ఎక్కడైతే చాలా కూల్గా ఉంటాం, బయట కొద్ది తేడా వచ్చి ఎంత హాట్ అవుతాం కదండి. ఎందుకో అవసరం లేదు, బండి మనం పోతూ అనుకోకుండా ఒక బండికి షార్ప్ ఎదురు వచ్చి అట్లా నిలబడింది అనుకో, మనం సడన్ బ్రేక్ వేసాం అనుకో, ఏం చేస్తాం? మంచి తమ్ముడా, ఎంత చక్కగా వచ్చి ఎదురు నిలబడ్డవయ్యా అంటారా? థ్యాంక్స్ నాన్న, నాకు నిద్రపోతుంది, నాకు మెలుగు తెప్పించావు, మామూలుగా పోతుంది, నాకు బ్రేక్ వేసి భాగ్యాన్ని ఇచ్చావు అనగలరా? ఏం చేస్తారు? బండి ఆపి స్టాండ్ వేసి పట్టుకొని టకా ముందు తిట్టి తర్వాత 4 వేసి ఇలా చేయమాకయ్యా అని చెప్తారు. మనం కదా బయట మన భక్తులు అలా చేయం కదా. తండ్రి స్తోత్రం కలుగును గడిజనం హల్లెలూయా. మన భక్తులు మనం అలా చేయం. మన కూల్ ఉంటుంది ఏమ్మా, మన చాలా కూల్ ఉంటుంది. మనం ఐస్లో ఉంటాం, ఎప్పుడు ఫ్రిడ్జ్లోనే ఉంటాం, మనం హీట్లోకి వెళ్ళాం. మనం ఎప్పుడు కూడా యాషమేసే రక్తంతో కడగబడిన వాళ్ళం కనుక, యాషమేసే ప్రేమను అనుభవిస్తున్నాం కనుక మనం ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లోనే ఉంటాం, ఎప్పుడు పట్టుకొచ్చి అలాగనే ఉంటాం. మనకి హీట్ అనేది రాదు సార్, మనకు రాదు. ఎందుకంటే మనకు అస్సలు ఎందుకు రాదంటే హీటు, మన స్వభావం వేరు. వదకు తేయబడిన గొర్రె పిల్ల అని పాట పాడతారు కదా సార్, మీరు పాడతారా? పాడరు ఎప్పుడన్నా? వదకు తేయబడిన గొర్రె పిల్ల అంటే అది ఏం చేస్తుంది సార్? ఆ గొర్రె పిల్ల ఏం చేస్తుంది? వదక ఎవరు తెస్తారు? చంపడానికి ఏమో వదక తెచ్చాను ఒక ఆయన ఉంటాడు, వదక తీసుకొచ్చిందేమో గొర్రె పిల్లని. దీనికి తెలుసా నేను చచ్చిపోతానని? తెలియదు. తీసపోయి చంపడానికి ఎక్కడైతే కత్తి పెట్టి నరుకుతారో మెడకాయ తీసిపోయి దాని మీద పెడతారు, ఆ పీట మీద పెట్టి కత్తిపై బుద్ధి ఉందా యజమాని, ఎప్పటిదాకా నిన్ను నమ్మి వెనకాల పడితే మనం తీసుకొచ్చి ఇక్కడ పెట్టి పై కత్తి లేపుతా చంపుతావా ఏంటి? ఏ గొర్రె పిల్లన్న ఎదురు అడిగిందా? ఒక్కళ్ళన మాట్లాడలే. అడిగిందా? అడిగిన దాఖలాలు ఉన్నాయా? లేవు. కానీ మనమైతే వదకు తేయబడిన గొర్రె పిల్లం అని చక్కగా పాడబడతాం. కానీ ఎవరన్నా కత్తి పట్టుకుంటే పొడువయ్య పొడు, చంపయ్య చంపు అని వాళ్ళు ఉన్నారా? సారీ సార్, తండ్రి స్తోత్రం కలుగును. ఎక్కడ చెప్పాలి హల్లెలూయా అంటే మన బాడీ పాటలో మనకు అర్థం లేదు. అర్థం యావే దయ లేకుండా ఎవరు చంపరు, యావే దయ కన్నా మనము చావం. యావే దయ ఆ పరమ తండ్రి యొక్క దయ లేకుండా మన జీవితాలు లేవు. అసలు ఇంకో విషయం చెప్పిన, ఒక రోజు మన జీవితంలో తండ్రి అనుమతిస్తున్నాడు. దట్ ఈస్ ద స్పెషల్ డే, ప్రత్యేకమైన రోజు అది. ఆ ప్రత్యేకమైన రోజు తండ్రి మనకిచ్చినందుకు మనం ఆయన కోసం ఏమి చేస్తున్నాం అనేది క్వశ్చన్ మార్క్ అంతే. ప్రతిరోజు స్పెషల్ డే సార్, ఎవ్రీడే స్పెషల్. సండే మండే ఇవన్నీ రావచ్చు, ఇవన్నీ మనం పెట్టుకున్న పేర్లు. కానీ ప్రతిరోజు ఒక మనిషి జీవితంలో ఈరోజు లేచావంటే స్పెషల్ డే, ప్రత్యేకమైన రోజు నీకు ఇచ్చాడు. నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ పశువులు అప్పుడు బలు అర్పించారు, అర్థం చేసుకోండి. ఇక మీరు వదకు తేయబడిన గొర్రె పిల్లలో వధిస్తూ ఉంటే వధించేవాడిని మేము తిరుగుబడేవాడు నాకు తెలియదు, మీ ఇష్టం, మీరేమని చేసుకోండి. తను స్తోత్రం కలిగిన నాకు హల్లెలూయా. నాకు సంబంధించిన మ్యాటర్ కాదు, అర్థమవుతుందండి? అర్థం చేసుకోండి, కొంచెం అర్థం చేసుకోండి. ఓకే, ఇక్కడ బలిమాంసాలన్నీ వాళ్ళు వధించుకునేవాళ్ళ, యాజకుడు వధించేవాడా? అయ్యా ఎదురు మాట్లాడే స్వభావం మనవాళ్ళకి లేదు అసలు. సంపూర్ణంగా లాక్ చేసి పడేశారా? మేము వాక్యం చెబితే మీరు మౌనంగా ఉండాల్సిందే అన్నారా? నాకు తెలీదు మీ సిస్టం, కొంచెం నాకు మాత్రం అది అవసరం. తండ్రి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా. అర్థం అమ్మా. తిన్నారు అప్పుడు ఎవరు వధించేవాళ్ళు? యాజకులు. వధించిన మాంసం తినేవాళ్ళు, కానీ అక్కడ ఇవ్వాల్సింది ఇచ్చి తర్వాత మిగతా చేసిపోయి తినేటోళ్ళు, అవునా కదండి? రక్తాన్ని అక్కడే ఒలికించేటోళ్ళు. కానీ పస్కా పశువుని ఎవరు వధించేటోళ్ళు? ఎవరి కుటుంబానికి వాళ్ళే వధించుకునేవాళ్ళు. అర్థమైందండి? ఎవరి కుటుంబానికి వాళ్ళే అంతే ఉంది. తమ కుటుంబల చొప్పున ఉందా లేదని మాట్లాడండి. తమ కుటుంబంలో చొప్పున మీరు ఉంచుకోవాలి. దాని 14 సాయంకాలం దాన్ని ఉంచాలి. దాని సాయంకాలం సూర్యాస్తమానికి ముందు దాన్ని ఏం చేయాలి? చంపాలి. దానిలో రక్తాన్ని కొంచెం తీయాలి, కొంత తీసి దాన్ని తిని, దేన్ని? రక్తాన్ని. అంటే రక్తాన్ని కూడా తినడానికి అవకాశం లేదు, అది ప్రాణం. కానీ రానున్న కాలంలో లోకపాపను మోసుకొని పోయి ఎలోహిం యొక్క గొర్రె పిల్ల భూమి మీదకి రాబోతా ఉంది. ఆ విశ్వాసం బట్టి ఆయన రక్తమును త్రాగవలసిన అవసరత ఉంది. ఆ యొక్క గొర్రె పిల్లే ఈ యొక్క గొర్రె పిల్ల. తండ్రి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా. ఈ గొర్రె పిల్లలో జరిగిన సంఘటనే ఆ గొర్రె పిల్లలో జరగబోతా ఉంది. అందుకే దాన్ని తిని ఆ టైం ఆఫ్ పీరియడ్లో యావే తండ్రి చెప్పిన మాట, దాన్ని తిని దాన్ని కొంత ద్వారబంధాలు ఊసి కిందికి చదవడమ్మా, కిందికి
ఇండ్ల ద్వారపు బంధపు 2 నిలువు కమ్ముల మీదను ఆ, పై కమ్మి మీదను చల్లి ఆ, ఆ రాత్రియే ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును ఆ మాంసమును పొంగని రొట్టెలను పొంగని కరెక్ట్ చదవండి. పొంగని రొట్టెలను ఆ, తినవలెను. పొంగని రొట్టెలను ఈ పొంగని రొట్టెలను ఈ మాంసం కలిసి ఏం చేయాలంట? అంతేనండి. కింద ఉంటుంది 8వ వచనం ఏమంటే చేదు కూరలతో తినాలని. అంతే ఉందా? చేదు కూరలతో దాన్ని తినవలెను. సహజంగా చేదు కూరలు అంటే అది బాధకు సంబంధించిన సాదృశ్యం, అది శ్రమలకు సంబంధించినది. అక్కడ మీకు నిప్పుల మీద కాల్చిన మాంసాన్ని రొట్టెల గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ. అంతేనండి. ఇందాక మా చదువుకు రొట్టె కదండి, ఆ రొట్టెలు. ఇప్పుడు అక్కడ ఆ మాంసం తినాలంటే ఏం కావాల్సి వచ్చింది? పస్కా గొర్రెపిల్ల యొక్క మాంసం ఆ రోజులో తినాలంటే ఏం కావాల్సి వచ్చింది? రొట్టెలు కావాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా మనం మాంసం తినాలా వద్దా? తినాలి. నేను బారిపోతా సార్, నేను తట్టుకోలేను ఇక. తండ్రి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఏమండి, మనం మాంసం తినాలా వద్దా సార్? తినాలి. ఏ మాంసం? పస్కా గొర్రెపిల్ల మాంసం తినాలా వద్దా? తినాలి. మరి పస్కా గొర్రెపిల్ల మాంసం తినాలంటే ఏం కావాలి? రొట్టెలు కావాలా వద్దా? మాట్లాడండి సార్. రొట్టెలు కావాలా వద్దా? రొట్టెలు కావాలా. ఎస్ బాబా, ఎంత మంచి వాళ్ళు. రొట్టెలు కావాలా. ఈ రొట్టెలు కావాలా, అక్కడ రొట్టెలు కావాలా. మరి ఇక్కడ రొట్టె ఏది? తండ్రి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మాంసం ఏది? అది కొరింథీ రాసిన పత్రికలో ఉన్న మాట. చదవండి, ఇప్పుడు చదవండి. ఇక్కడ రండి. 5వ అధ్యాయం స్పీడ్గా చదివేయాలి, దాన్ని అలాగనే ఉంచుకోవాలన్నమాట. 7వ వచనం. మీరు పులిపిండి లేని వారు గనక. మీరు పులిపిండి లేని వారు. క్రొత్త ఏమండి? పులిన రొట్టెతో పండుగ ఆచరించాలి. అంతేనండి. మీరు ఏమి లేనివారు. ఇదేంటండి? అక్కడేమో మాంసం తినడానికి ఏం పెట్టాడు? పులిన రొట్టె పెట్టాడు. ఇక్కడ మీరే పులిపిండి అన్నాడు. ఎవరండి? మీరే పులిపిండి. మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇది ఆడందే. గోధుమలు తీసుకొచ్చి బాగా పిండి పట్టించి దాన్ని తడిపిన తర్వాత కొంత అక్కడ పెట్టి కొంత పులిసింది ఏదైనా మొన్నటిదో అంతమంది తీసుకొచ్చి పక్కన పెట్టిందా? ఈ పులిపిండి ఎక్కడుంది? ఆ పాతదైన పులిపిండిని తీసి ఏం చేయండి? పారేయండి. అది పారైపోతే ఈ ముద్ద ఏమవుతుంది? పులిసిపోతుంది. కొత్త ముద్ద అవ్వాలి. మీరే పులిపిండి లేనివారు. తండ్రి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మాంసము యాశ్వమిశ్వ యొక్క శరీరము, అది పస్కా గొర్రె. ఆ పిండి మీరే. అర్థమవుతుందండి? అర్థం కాదు. కొంచెం కిందికి వెళ్దాం. కింద చదదాము కొంచెం. కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా. ఇప్పుడు చెప్పండి, పులిపిండి ఎక్కడుంది? మనం వ్యభిచారం చేయం, డైరెక్ట్గా దొంగతనం చేయం, అబద్ధం ఆడం, కొన్ని అయ్యో చేస్తాం, కొన్ని చెయ్యం, కొన్ని చేస్తాం. కొన్ని చేసినవి ఏమో పరిశుద్ధంగా ఉంది, పులింది ఉంది. కొన్ని ఏమో యావే పరమదానికి విరోధం చేసినవి ఏమో పులిసింది ఉంది. ఈ రెండు కలిసి మన హృదయంలో ఉన్నాయి. ఈ హృదయంలో ఉన్న ఈ రెండు కలిసి ఉండడం వల్ల పస్కా పండుగకు నువ్వు యోగ్యుడవు కావు కనుక ఈ పాతదైన ఆ పులిపిండిని తీసి పారవేస్తే నువ్వు చేసిన పవిత్రమైన క్రియలన్నీ కూడా పరిశుద్ధంగా ఉంటాయి. నీవు ఆ పస్కా పశువుని తినడానికి యోగ్యురాలవు. హల్లెలూయా. అమ్మా, రొట్టె ఎవరండి? కొద్దిగట్టి చెప్పండి సార్. మనమేనండి. అమ్మ బతికిపోయింది సార్. అమ్మ ఎప్పటికి అర్థమైంది నాకు. తండ్రి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కిందకి. దుష్టత్వము దుర్మార్గత అనే పులిపిండితోనైనను కాకుండా ఇప్పుడు ఆ మాంసాన్ని తినడానికి ఏమి కావాలి? రొట్టె కావాలి. ఇప్పుడు ఆ రొట్టె ఎవరు? గట్టిగా మనమే. మనలో ఉన్న క్యారెక్టర్ రెండు ఇందుట్లో ఉంటే ఇది పులిసిపోతుంది. ఆ రెండు లేకుండా ఒకటే ఉండినట్లుగా తండ్రికి విరోధమైన కార్యం ఏదున్నా అది పులిసిన పిండి. ఆ పిండిని తీసి పారవేసి యాషువ రక్తం కాడికి, యాషువ శరీరం దగ్గరకు రావాలని పౌలు గారు అక్కడున్న జీవము కలిగిన పరమ తండ్రి యొక్క సంఘానికి ఉత్తరం రాస్తూ పిలుస్తూ ఉన్నాడు. తండ్రి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. ఈ రోజున అయ్యగారులు ఇద్దరు హృదయాల్లో ఒక ఆలోచన పెట్టి అందులో సంఘ పెద్దలను ఏర్పాటు చేసి అందరు తలంపులు పెట్టి, అయా సంఘానికి పస్కాకు సిద్ధపడి ఏర్పాటు కావలసిన వర్తమానం చెప్పించండి. ఎందుకంటే నా సమాజం నా కుమారుడు రక్తం కార్చాడు, చిందించాడు, అంగీకరించారు. ఏ మాత్రం పులిచిందన్న వాళ్ళు మేలు కొరకు అది కీడు కొరకే, ఆ కీడు నా బిడ్డ అనుభవించకూడదు అనే ఉద్దేశంతో ఈ కొడుకులు ఏర్పాటు చేశారు. తండ్రి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు మార్చబడాలని, మీరు దిద్దబడాలని, మీరు యోగ్యులు కావాలని, మీరు ప్రయోజకులు కావాలని, మీరు యాషోవ రక్తాన్ని పరిశుద్ధులుగా ఉండి తాగాలని, యాషోవ శరీరాన్ని పరిశుద్ధులుగా ఉండి తినాలని మిమ్ములు తీర్చిదిద్దడం కోసం ఈ కొడుకులు ఏర్పాటు చేశారు సార్. ఇప్పుడు చెప్పండి సార్, పులిని రొట్టెల పండుగ రొట్టెలతో చేయాలా, రొట్టెతో చేయాలా? ఒక్కళ్ళని మాట్లాడలే. స్తోత్రం. చెప్పండి. రొట్టె తనే కదా. ఆ రొట్టె ఎవరు? మన చెప్పాలా? మనమేనా కాదా? మనమేగైనా పొంగితే, అంటే పొంగటం అంటే ఏంది? గర్వం, అహంకారం, దుష్టత్వం, దుర్మార్గం, కపటం ఎన్ని ఉంటే మాత్రం మనం పొంగే రొట్టె సార్. పొంగినట్ట ఇంట్లోకైనా భార్య పుట్టుకొని నాకు మాట్లాడుతాను, ఏం పుట్టింది అన్నమనుకో, నేనేం చెబుతున్నావు? ఎక్కడేమో సుందరంగా ఉంటిమి, ఇంట్లోనేమో తండ్రికి విరోధం అవుతుంది. పొంగు మంచిది కాదు. అందుకే పొంగినోళ్ళు పొంగితే ఏమవుతారంట? పొయ్యి పాలు అవుతారట. పాలు మంట ఎక్కువ పెట్ట మాకు ఏమైతే పాలు పొంగితే పొంగినలా పోతే పొంగితే పొయ్యి పాలు అయితే తిరిగి ఎవరికి ఉపయోగపడవు? పొయ్యి కూడా ఆరిపోద్ది, నిప్పు ఆరిపోద్ది, అంతా ఆరిపోద్ది. ఈ ఆగమైతే మనం తాగల. పొంగొద్దు. ఈ పొంగు మన బ్రతుకులో వద్దు అంటున్నాడు. తండ్రి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పొయ్యి మీద పొంగన ఆపేయచ్చు, అయిపోతే కొత్త పాలు తెచ్చుకోవచ్చు. బతికే పోతే ఏమీ తేలేవు. మారదామంటారా? అయ్యా మారదామంటారా? పులియని రొట్టెగా మార్చుకుందామంటారా? పరిశుద్ధుడైన యాషోవ శరీరం తినడానికి సిద్ధంగా ఉందామంటారా? రెడీనా? రెడీ టు. తండ్రి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే కిందకు ఒక మాట అంటాడు. కింద చదవమ్మ కొంచెం. నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరించు. తండ్రి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పులియని రొట్టెతో లూ ఉందండి అక్కడ అమ్మా. రొట్టెతోనా పులియని రొట్టెతో. ఎస్. ఇప్పుడు చెప్పా అర్థమవుతుందా? మీకే ఒక రొట్టె, నాకు నేను ఒక రొట్టె. దీనికి ఏం కావాలి? మాంసం కావాలి తినడానికి. ఈ మాంసం ఎవరిది? యాషోమేసేవారిది. ఈ రొట్టె ఈ మాంసం రెండూ ఏకమవుతుంది. ఈ రొట్టె క్యారెక్టర్, ఈ మాంసం యాషోమేశ్వర శరీరం, ఈ రెండూ ఒకటైపోతుంది. యాషోవ మనలోకి వచ్చి మనతో ఉండిపోతున్నాడు, మన స్వరూపం మారిపోతుంది, మన స్వభావం మారిపోతుంది, మన జీవిత విధానం మారిపోతుంది. అనేక మందికి మనమే మార్గదర్శకులం. ఒక మాట పౌలు గారు అంటాడు, మీరు యాషోమేసేవారిని ఏం చేయండి? ధరించుకోండి అంటాడు. తండ్రి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేసుకోండి? ఏమండి యాషోమేశ్వర చొక్కానా, ప్యాంటా, లేకపోతే చీర జాకెటా? ఏమండి ధరించుకో, అందరూ ధరించుకోవాలంట. యాషోమేశ్వరుని ధరించుకోవటం అంటే ఆయన శరీరాన్ని మనలోకి తెచ్చుకోవటం, ఆయన రక్తాన్ని మనలో పోసుకోవటం, మనము పులిని రొట్టెగా మార్చడం. అవి ఇవి రెండు ఏకమైతే నిజంగా ఎవరు చూసినా ఇతను మాత్రం నిజంగా రక్షకుని యొక్క స్వరూపం కలిగిన వాడే అని లోకులు మిమ్ములను నన్ను చూసి అనే ఒక గొప్ప ధన్యతను సంపాదించుకోమని ఈ పస్కా పండుగ సిద్ధపాటు కోడికలో జీవము కలిగిన తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. తండ్రి స్తోత్రం కలుగును గాక. గడిచిన హల్లెలూయా. హల్లెలూయా. ఎన్ని రొట్టెలు తయారు చేసినా మన బ్రతుకని రొట్టె బాగలేకపోతే వాటి వల్ల ఉపయోగము లేదు. దాన్ని దేంతో తినాలి? చేదు కూరలు. చెప్పాలమ్మ, దేంతో తినాలి? గడి చెప్పాలి. దేంతో తినాలి? చేదు కూర ఎప్పటికైనా ఆరోగ్యం సార్. ఏంటది? ఆరోగ్యం. పరిశుద్ధంగా బతకటం అంటే చేదు వంటిది సార్. అది సార్ మీకు విషయం చెప్పనా? మన ఇంటి ముందు కూరగాయలు వచ్చినాయి అనుకోండి అమ్మడానికి, రేటు వాళ్ళు 10 రూపాయలు అన్నా అనుకున్న కేజీ, మనం ఎంత కడుగుతాం? మీరు ఎక్కడ అడగరేమో, మా దగ్గర అడుగుతారు. 5 రూపాయలకి ఎత్తారా, 4 రూపాయలు ఇక్కడికి అడగరేమో, నాకు తెలియదు. మా దగ్గర అడుగుతారు 5 రూపాయలకి ఎత్తారా అని. 5 రూపాయలు వస్తుంది సార్, 8 రూపాయలకి అంట. అదే బార్ షాపుకు పోండి, పెద్ద అలాంటి గ్రిల్ పెడతారు.
ఇక్కడ ఎంఆర్పి రేట్లకి అమ్మబడును అని బోర్డులు ఉంటాయి. అక్కడ సార్ సగం రేటుకి ఇస్తారు, అక్కడ బేరాలు ఉండవు. మేలుకరమైన దానికి ఏమున్నాయి? బేరాలు ఉన్నాయి. మీకు అర్థమవుతుందా? అందుకని ఈ రోజున సత్యానికి అనుకూలంగా బ్రతకటం అంటే చేదే, లోకానికి చేదు. ఎవరు మనల్ని ప్రేమించరు, ఎవరు మనల్ని రానివ్వరు, ఎవరు కూడా మంచోళ్ళు అన్నారు. అందరూ ద్వేషిస్తూనే ఉంటారు. లోకులందరూ వీరికి పిచ్చి పట్టిందనే అంటారు. తండ్రి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోకానికి చేదు, యావేకు అనుకూలమైన జీవితం, అనేక మందికి సువాసన, పాపములు ఉన్నవారికి మార్గదర్శకం, పరిశుద్ధులైన వారికి నేను కూడా ఇలా ఉండాలని ఒక ఆశ పుట్టించే తత్వం మన బ్రతుకే ఒక పరిశుద్ధమైన యాశ్రమేశ్వర జీవితానికి సాదృశ్యం. మనం చూస్తే ఆయన చూసినట్టుగా ఉండినట్లుగా మన జీవితాలు మార్చబడాలని పులియని రొట్టెగా మనం ఉండమన్నాడు. తండ్రి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నిష్కాపట్యమును సత్యము నను పులియని రొట్టెతో పండుగ ఆచరించు. కపటం అనేది ఉండడానికి వీలు లేదు. సత్యం అంటే వాక్యానుసారంగా జీవించే జీవితం మీకు నాకు ఉండాలి. ఇప్పుడు అర్థమవుతుందమ్మా. పులియని రొట్టెలా పండుగ. అప్పుడు మాంసం తినడానికి ఏం కావాలి? రొట్టెలు కావాలి. ఇప్పుడు మాంసం తినడానికి ఏం కావాలి? రొట్టె కావాలి. మనందరం కలిస్తే రొట్టెలు. అవునాక మాట్లాడరేంటి? అందరం కలిస్తే రొట్టెలు. ఇక్కడ పరమతండ్రి దాసులు ప్రార్థన చేసి ఆ రొట్టెని విరిచి ముక్కలు చేసినప్పుడు ఆ రొట్టె మొత్తం కలిపి ఎవరండి? యాషువా, మెస్సయ్య. ఆ ముక్కలన్నీ ఆ మాంసంలో ముక్కలు, అది మన దగ్గరకు వస్తామని. అవునా కదండి? మనం అందరు రొట్టెలం, ఒక్కొక్క రొట్టె దగ్గర కానీ అక్కడ ఆ మాంసం ముక్క వస్తా ఉంది మన దగ్గరికి. అది దాని మంది భుజిస్తారు. అబ్బా, ఆ ఆనందమే వేరండి. తండ్రి స్తోత్రం కలుగునాక. హల్లెలూయా. భక్తితో చేయగలిగితే పరమానందం. తండ్రి స్తోత్రం కలుగునాక. హల్లెలూయా. మామూలుగా యాదృచ్ఛికంగా వాడుకగా చేస్తే ఏముందలే రొట్టె ముక్క. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? ప్రేమిద్దాం ఇక నుంచి జనాల్ని. ఒక్కళ్ళు మాట్లాడలే. ప్రేమించుదాం వద్దా? చెప్పాల, ప్రేమించుదాం వద్దా? తండ్రి స్తోత్రం కలుగునాక. హల్లెలూయా. అందుకని మనం ఈ తత్వం రావాలంటే సొంత క్రియలతో రాదు, ప్రార్థన అవసరం. ఏం అవసరం? అయ్యా, జ్ఞాన హృదయం మాకు దయచేయి. మా హృదయానికి జ్ఞానాన్ని దయచేయండి. ఇది అంతరంగంతో చేసే పండుగ, శరీరంతో చేసే పండుగ ఇది కాదు. అంతరంగంలో మార్పుతో కూడిన పండుగ. మార్పు లేని వారు ఈ పండుగకు యోగ్యులు కారు. వ్యభిచారులు ఈ పండుగకు యోగ్యులు కారు. దొంగలు ఈ పండుగకు యోగ్యులు కారు. మోసగాళ్ళు ఈ పండుగకు యోగ్యులు కారు. ఈ లోకములో ఇష్టానుసారంగా జీవించువారు ఈ పండుగకు యోగ్యులు కారు. ఈ పండుగకు యోగ్యులు ఎవరై అంటే దుష్టత్వము, దుర్మార్గతనే పులిసిన జీవితం ఏ మాత్రం కూడా లేకుండా తీసి పారవేసుకున్న వారికి మాత్రమే ఈ పండుగ. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున రేపు రానున్న 12వ తారీఖు సాయంత్రం 6 గంటలకి స్టార్ట్ అయితే 6 గంటలకి అంతకంటే ముందే ఉపవాసం ఉండి ఎవరికి వారు అందరూ కూడా కాల్చబడాలి. ఏం చేయబడాలి? కాల్చబడాలి. మళ్ళీ మనం లోపల కొవ్వంత కరిగించుకోవాలి, తగ్గించుకోవాలి, ప్రార్థించాలి, ఏడవాలి. కోపం మంచిది కాదు, ద్వేషం మంచిది కాదు, దుష్టత్వం మంచిది కాదు. పులిసిన పిండి ఏది లేకుండా చేసుకో. ఈ రోజున సర్వ పాపాలన్నీ చేతిలోనే ఉన్నాయి. అన్ని పాపాలు, సర్వ పాపాలన్నీ దీంట్లోనే ఉన్నాయి. దీన్ని ఇప్పుడున్న కాలంలో ఒక భక్తుడు ఒక 3 గంటలకి దీన్ని పట్టుకోకుండా తను పని చేసుకోగలిగితే అతడు భక్తుడే సార్. తండ్రి స్తోత్రం కలుగును గాక. కొద్దిగా అందరు కొద్దిగా గడి చెప్పండి. హల్లెలూయా. ఏంది సార్ ఎవరికి కనపట్లేదా? గడిగా అందరు హల్లెలూయా చెప్పిన. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమవుతుంది? ఒక 3 గంటలు ఒక భక్తుడు దీన్ని అంటుకోకుండా తన పని తాను చేసుకోగలిగితే, ప్రార్థన చేసుకోవడం కాదు, ప్రార్థన ఎట్టా పట్టుకోం కదా, తన పని తాను లోకల్ ఏ పని చేస్తాం, ఏదో బతకడం చేస్తాం కదా, ఆ పని దీన్ని ఒక 3 గంటలు పెట్టుకోకుండా కన్నా కరెక్ట్గా చేయగలిగితండి మీరు ధన్యులు, మీరు భక్తులు. తండ్రి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పావు గంట కల్లా మనసు ఎటుపోద్దండి. పావు గంటే 15 నిమిషాల్లో మనసు టర్న్అవుట్. అంటే మన మనసు అటు కన్నా, కుటుంబం కన్నా, భార్య కన్నా, పిల్లల కన్నా, భర్త కన్నా, దాసుల కన్నా, సంఘం కన్నా ఎక్కువగా ఇష్టపడేది ఏంటి అనుకుంటున్నారు? సకల పాపంతో కూడిన సెల్ ఫోన్. మేలు కొరకు తయారు చేస్తే జనులందరూ దాన్ని ఏం చేసుకుంటున్నారు? కీడు కొరకు వినియోగించుకున్నారు. ఈ రోజున ఆ స్థితి నుంచి బయటికి రా అంటున్నాడు తండ్రి. ఆ చిన్న కుమారుడు తీసుకున్న తీర్మానం గొప్పది సార్. తండ్రి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. త్యాగంతో కూడిన తీర్మానం సార్ అది. ఎంతమంది ఉమ్మొస్తారు సార్? వస్తారు, వేరే మాట్లాడరేంటండి. ఎంతమంది ఉమ్మొస్తారు? ఒక సంఘంలో ఒక వ్యక్తి తప్పిపోతే అతను తిరిగి మళ్ళీ ఇందులోకి వచ్చి నిలబట్టడం అంటే అది మామూలు విషయం కాదండి. ఎందరో సూటిపడి మాటలతో అంటారండి.
అందుకే ఒకళ్ళు మన దగ్గర నుంచి తప్పిన వాళ్ళు ఒకసారి వచ్చారు, తిరిగి వచ్చారు. నేనేమంటలేను, ప్రేమతోనే ఉన్నా తండ్రిని కాబట్టి. మరి సహోదరులు ఉంటారండి. ఈ సహోదరు తన అన్న ఉన్నాడండి అట్ట, ఈ ఇంట్లో ఈ తండ్రి పెద్ద కొడుకు ఉండండి అట్ట, లేడు కదా. ఆడు వ్యభిచారం చేసేటానికి పోయి వస్తే వాడిని ఇంట్లో చేర్చుకున్నావు, ఎద్దును కోసినావు. నేను ఇన్ని రోజుల నుంచి నీ దగ్గర నాకు ఒక మేక పిల్లను కూడా కోయలేదని నేరం వేసినా వేయలేదా? ఏటమే కదా, ఇంట్లోంచి బయటికి పోయిందా పోలేదా? పోయింది. బయటిలో ఆయన ఉన్నాడా? ఉండలే. మీకు అర్థమవుతుందా? అట్నే జరుగుతుంది. అందుకని వచ్చి నిలబట్టం అంటే మళ్ళీ తిరిగి జన్మించడమే సార్. తండ్రి స్తోత్రం కలుగును. గడిజం హల్లెలూయా. అందుకే ఈ చిన్న కుమారుడు గురించి తండ్రి అన్నాడు, ఈ నా కుమారుడు తప్పిపోయి తిరిగి వచ్చాను, చనిపోయి మరలా అంతే ఉందన్నమాట. అంటే ఒక మనిషి బయటికి పోయి లోపలికి రావాలంటే చచ్చిపోతేనే తప్ప రాలేడు సార్. తండ్రి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ పండుగ ఎవరికి తెలుసా? శారీరకంగా చచ్చిన వాళ్ళకి, ఆధ్యాత్మికంగా బతికిన వాళ్ళకి. అందరూ ఉన్న పండుగ తల్లం వచ్చి తెచ్చిన ప్రార్థన చేసుకుందాం.